with RJ Anusha. రేడియో సిటీ నువ్వు నేను ఓ సినిమాలో ఇవాల్టి సినిమా తుమ్ బిన్. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది అనుభవ్ సిన్హా. ఈ సినిమాలో ఎందరో గొప్ప నటులు నటించడం జరిగింది. ప్రియాంశు చటర్జీ, హిమాంశు మాలిక్, రాకేష్ బప్పట్, అమృత ప్రకాష్ వంటి వారు ఎందరో. 13th July 2001 రిలీజ్ అయిన ఈ సినిమా నెక్స్ట్ టాక్ వచ్చినా గానీ ప్రేక్షకుల మనసుకి చేరువవడంలో అలా దూసుకుపోయిందనే చెప్పాలి. ఈ సినిమా తెలుగులో కూడా రీమేక్ చేయడం జరిగింది 2003లో. తెలుగులో అయితే ఎలా చెప్పను అని చెప్పేసి తరుణ్ ఇంకా శ్రేయాని కాస్ట్ చేసుకుని తీసిన సినిమా అనమాట. అఫ్ కోర్స్ ఎలా చెప్పను మూవీ ఎంత పెద్ద హిట్టో మన దగ్గర మీ అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి మ్యూజిక్ అందించింది నిఖిల్ వినయ్, రవి పవర్ ఇంకా టిఎస్ జర్నిల్. సో మొత్తానికి చూసుకుంటే ఈ సినిమాలో 12 పాటలున్నాయి. అందులో నా ఫేవరెట్ ఏది అంటే యాక్చువల్లీ అన్ని పాటలు నాకు నచ్చుతాయి. చోటీ చోటీ రాతే, దారో విచ్ ప్యార్, దేఖ్తే హీ దేఖ్తే ఇవన్నీ కూడా భలే అనిపిస్తాయి తెలుసా అసలు. అండ్ ఆల్సో ఈ మూవీకి 2016లో సీక్వెల్ కూడా వచ్చింది. మరి సినిమా విషయానికి వస్తే అమర్ షా యొక్క యాక్సిడెంటల్ డెత్ తర్వాత ఇండియాలో లైక్ కెనడా బేస్డ్ షా ఇండస్ట్రీస్ ఏమొచ్చి కొలాప్స్ అయిపోయే స్టేజ్ కి అయితే వచ్చేసింది. పియా వర్మ అమర్ యొక్క ఫియాన్సీ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ షా ఇండస్ట్రీస్. తనైతే మొత్తం డివాస్టర్ అయిపోతుంది. వాళ్ళ నాన్నగారు అయినటువంటి గిర్దారి షాక్ లోకి వెళ్ళిపోతారు. అండ్ అమర్ వాళ్ళ సిస్టర్ ఇంకా గ్రాండ్ మదర్ అందరూ కూడా ఆ బాధలో మునిగిపోతారు. ఇన్స్పెక్టర్ డి మెలో ఎవరైతే ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారో చాలా డిటర్మైన్డ్ గా ఉంటారు టు ఫైండ్ ద పర్సన్ రెస్పాన్సిబుల్. అసలు ఈ యాక్సిడెంట్ ఎవరు చేశారు అని. వాళ్ళ సుపీరియర్స్ ఎంత కాదు ఇది అది అంటున్నా సరే ఈయన మాత్రం పట్టు వదలని విక్రమార్కుడు లాగా పని చేస్తూనే ఉంటారు కనిపెట్టడానికి. చాలా నెలలైపోయాక అమర్స్ డెత్ తర్వాత చాలా టాలెంటెడ్ అయినటువంటి వర్కర్ శేఖర్ మల్హోత్రా ఒక ఆఫర్ ఇస్తారు టు రీబిల్డ్ అండ్ రీస్టోర్ షా ఇండస్ట్రీస్ ఎటువంటి కంపెన్సేషన్ లేకుండా. చెప్తాడు అమర్ ఇండియాలో కలిశాడు తనని అని చెప్పి తనకు ఒక జాబ్ ఇచ్చాడు బిఫోర్ హిస్ డెత్ అని చెప్పేసి. లిటరలీ అన్ని టాస్క్స్ ఫినిష్ చేసుకుంటూ కంపెనీని వైబుల్ గా మళ్ళీ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మెల్లగా శేఖర్ ఆ గ్యాపింగ్ వూండ్ ఎక్కడైతే ఆ షా ఫ్యామిలీలో ఏర్పడిందో బై అమర్స్ డెత్ ఇదంతా కూడా హీల్ చేసుకుంటూ వస్తాడు. ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేస్తారు. అండ్ మెల్లగా హీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ పియా కూడా. ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయరో లైక్ బాస్కో, శేఖర్ వాళ్ళ ఫ్రెండ్ కెనడాలో ఉంటాడు. ఎట్లా అంటే ఈ విషయం తెలుస్తుంది శేఖర్ జీప్ యాక్సిడెంట్లీ అమర్ కి హిట్ అవుతుంది అని చెప్పేసి. అలా ఎందుకు జరగాల్సి వచ్చింది అంటే ఒక ఇన్నోసెంట్ గర్ల్ రోడ్ మీద నడాల్సి వస్తున్నప్పుడు ఆమెని తప్పించుతూ అమర్ని గుద్దేయవలసి వస్తుంది. రైడన్ బై గిల్టీ శేఖర్ కెనడా వస్తాడు ఇదంతా కన్ఫెస్ చేయడానికి, తనని క్షమించమని. ఆ ఫ్యామిలీ కోసం నేను ఏం చేయగలను అని అడుగుతాడు. ఇదంతా విన్నాక అసలు నెక్స్ట్ అసలు ఏమవుద్ది, ఒకవేళ అమర్ వాళ్ళ ఫ్యామిలీకి విషయం అంతా తెలిసాక ఇప్పుడు యాక్సెప్ట్ చేసినట్టు శేఖర్ ని యాక్సెప్ట్ చేస్తారా, అసలు ఆ పియాకి విషయం తెలిస్తే ఒప్పుకుంటుందా, అసలు ఇదంతా ఏమై ఉంటది, ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమాను ఒకసారి చూడాల్సిందే. అదబ్బా నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా తుమ్ బిన్.